ఎస్ నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెక్కలొచ్చాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఎర్ర బస్సు రాని ప్రాంతాల్లో ఎయిర్ బస్సు రావడం మామూలు విషయం కాదు. భవిష్యత్తులో వైమానిక వైభోగం తథ్యం అంటున్నారు కూటమి లీడర్లు. కానీ రాజకీయ వైరంతో భోగాపురం భగ్గుమంటోంది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక క్రెడిట్ ఫైట్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి వారి అభిప్రాయాలు తెలియజేయడానికి రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి అండ్ విజయ్ కుమార్ గారు టీడీపీ నాయకులు అండ్ బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. సార్, ముగ్గురికి కూడా గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గుడ్ ఈవినింగ్ రమణ్ గారు. ఎస్ సార్. సార్ లక్ష్మణరావు గారు, క్రెడిట్ ఫైట్ ఒకటి జరుగుతోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం నిజంగా ముదావాహం, చాలా మంచి జరుగుతుందనే అనుకుందాం. బట్ ఇది ఖచ్చితంగా మా పనే, మేము 1200 కోట్ల వరకు ఖర్చు పెట్టామంటోంది వైసీపీ. దీనిపై ఆల్రెడీ దీనికి మూల కారణం మేమే అంటోంది. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. సార్ వాయిస్ వినపడుతుందండి? క్లియర్, మీరు మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం అండి. ఎస్ సార్. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో 2015లో మరి రక్షణ శాఖ దగ్గర క్లియరెన్స్ తీసుకురావడం జరిగింది. అది 2027 డిసెంబర్ 4 వరకు కూడా దాని యొక్క పరిమితులు అయితే ఉన్నాయి. అయితే ఒక క్లియరెన్స్ తెచ్చినంత మాత్రాన ఒక ఎయిర్పోర్ట్ అనేది నిర్మితం అవ్వదు. దానికి కావాల్సినటువంటి నీటి కానీ, విద్యుత్ కానీ, భూమి సమీకరణ కానీ, అలాగే ఇతరత్ర ఎన్ఓసీలు కానీ, మిగతా అవన్నీ కూడా తీసుకురావాలి. అవేవి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 14వ తారీఖున ఆయన చేసినట్టు శంకుస్థాపన ఏదైతే ఉందో దెబ్బలపాలెమైన ఒక గ్రామంలో చేశారు. దెబ్బలపాలెమైన గ్రామంలో ఆయన శంకుస్థాపన చేస్తే అది ఈ రోజున ఎయిర్పోర్ట్ పరిధిలో ఆ భూమే లేదు. ఆయన శంకుస్థాపన చేసినటువంటి రాయి 500 మీటర్ దూరంలో ఈ ఏదైతే ఎయిర్పోర్ట్ నిర్మించి ఉంది, అంటే ఎయిర్పోర్ట్ నిర్మితమైనటువంటి ఈ 2203 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి ఆ రాయి కూడా లేదు. మరి వీళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఈ రోజున మేమే శంకుస్థాపన చేస్తామని. అరే, మీరు శంకుస్థాపన చేసిన ఆ భూమి కానీ, ఆ రాయి కానీ ఎయిర్పోర్ట్ పరిధిలోకి రాలేదు. ఆ రోజుల్లో ఎప్పుడైతే మీరు భూమి సమీకరణ 2014లో స్టార్ట్ చేసినట్టు భూమి సమీకరణ ఏదైతే ఉందో దాదాపుగా 15,000 ఎకరాల్లో ఈ యొక్క ఆ ఎయిర్పోర్ట్ కట్టాలని నిర్మించాలని చెప్పి రైతుల దగ్గర మరి ఈ యొక్క ఈ ల్యాండ్ పూలింగ్ చేయాలనే విధానం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ఉద్యమం దారితీసింది. రైతులందరూ కూడా మరి కేసులు ఏం జరిగింది. ఆ రోజున కొంతమంది రైతులు సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క సభలో పాల్గొన్నప్పుడు అక్కడ నరసింహమ్మ అనే ఒక మహిళ మాట్లాడింది. అయ్యా, నాకు 2 ఎకరాలు పొలం ఉంది, 2 ఆడపిల్లలు, నేను ఉన్నాను, మా ఊరికి చదువుకోవడానికి వెళ్ళడానికి ఎర్ర బస్సే రాదు, అలాంటిది ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఏంటని అడిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటారు, ఇప్పుడు ఎర్ర బస్సే రాదన్నారు, ఎయిర్పోర్టే వద్దన్నారు అని చెప్పి వీళ్ళేమో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడింది నరసింహమ్మ అని ఒక రైతు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అన్న విధంగా అదేమో ట్రోలింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడే ఒకటే చెప్తున్నా సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్కి భూములు ఏవైతే ఏ రోజునైతే మేము ప్రారంభించామో ఆ రోజుకున్నటువంటి 130 ఈ న్యాయపరమైనటువంటి కేసులు ఉంటే, అది హైకోర్టు, సుప్రీంకోర్టులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా క్లోజ్ చేపించి ఎన్ఓసీలు తీసుకొచ్చారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2,703 ఎకరాలు, ఒక 500 ఎకరాలు వచ్చేమో ఏరో సిటీ కోసం ఇచ్చారు, 2,203 ఎకరాలేమో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం. అది నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా 1,200 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టామంటే భూమి సమీకరణ అక్కడ చూస్తే ప్రభుత్వ భూమి ఒక దాదాపుగా 220 ఎకరాలు ఉంది. అలాగే ఎస్ఐండ్ ల్యాండ్ వచ్చి దాదాపుగా మరొక 700 ఎకరాలు ఎస్ఐండ్ ల్యాండ్ ఉంది. మిగతాది 1,400 ఎకరాల పైన మరి చూస్తే అక్కడ ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి ఈ కాంపోజిషన్ ఇవ్వడంలో దాదాపుగా 960 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిర్వసిత కేంద్రాలు వాళ్ళకి కట్టడానికి, వాళ్ళకి ఇల్లు నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు 77 ఎకరాలు కోల్పిల్లి అనే ఒక గ్రామంలో
మరి 77 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి వాళ్ళకి నిర్వసిత కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంటిని నిర్మించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా మరి దాదాపు సుమారు 1200 కోట్ల రూపాయలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే చెప్తూ ఉన్నారో 4500 కోట్ల రూపాయలు కూడా కేవలం జిఎంఆర్ సంస్థ పెట్టుకొని జిఎంఆర్ సంస్థ నిర్మించింది. ఎక్కడ కూడా రాష్ట్ర బడ్జెట్ లో రూపాయి బిళ్ళ కూడా తీసుకొచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ యొక్క ఎయిర్పోర్ట్ కి ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇదంతా కూడా కేవలం మన భూ సమీకరణ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి విద్యుత్తు, నీరు, ఏదైతే 5 మిలియన్ లీటర్ల వాటర్ కానీ వాటన్నిటిలో కూడా విద్యుత్ కానీ ఇవన్నీ కూడా మనం మౌలిక వసతులు కల్పిస్తే చాలని ఆ రోజున జిఎంఆర్ 30 సంవత్సరాలకు గాను వాళ్ళు తీసుకున్నటువంటి లీజుకి ఈ యొక్క ఒప్పందం అంతా కుదిరింది. చూస్తే లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం సార్ టీడీపీ వెర్షన్ కూడా విందాం. అలాగే సార్ వినండి సార్. అలా చూస్తే ఆ రోజున ఏమైందండి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఏంటి ఈ పరిస్థితి, ఎన్ని చేయాలి, ఎప్పుడు ప్రారంభమైన విషయాలు మనం ఒక్క నిమిషంలో మీకు చెప్పేస్తాను సార్. అది మీరు అది ఒక్క నిమిషం ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్. 2020 జూన్ 12న జిఎంఆర్ తో కన్సెషన్ అగ్రిమెంట్ మీరు చేయడం జరిగింది. అలాగే 2020 జూన్ 12న జిఎంఆర్ తో మరి ఈ కన్సెషన్ చేసిన తర్వాత 2020 నవంబర్ 11న కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి సైట్ క్లియరెన్స్ మీరు తీసుకున్నాం. 2022 సెప్టెంబర్ 13న విశాఖ నేవల్ ఎయిర్ బేస్ లోని సివిల్ ఎన్క్లేవ్ మూసివేతకు కేంద్రం నుంచి పర్మిషన్ ఎన్ఓసి తీసుకోవడం జరిగింది. 2023 ఫిబ్రవరి 23న రోజుకి 5 మిలియన్ వాటర్లు ఆ నీటి సరఫరా అనేది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఇవ్వాలని చెప్పి ఒక జీవో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 2023 ఏప్రిల్ 6న బీసీఏఎస్ అనేది ఒక సివిల్ ఏవియేషన్ సెక్రటరీ అనేది ఒప్పందం చేయడం జరిగింది 15 మందితో. 2023 మే 3న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆ భూమి పూజ అనేది నిర్మాణ పూజ అనేది చేయడం జరిగింది. అలాగే 2023 మే 16న ఏరోనాటికల్ సర్వీస్ మద్దతుగా మన కేంద్ర పౌర విమానయాన శాఖ సిబిఐఏల మధ్య ఎంఓయూ కుదిరించడం జరిగింది. 2023 అక్టోబర్ 31న విమానాశ్రయానికి అవసరమైనటువంటి 2203.2 ఎకరాల భూమిని జిఎంఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించారు. ఇది సార్